నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. అన్ని పార్టీలు గౌరవించే గొప్ప నేత సీతారాం యేచూరికి ఘన నివాళి. జీవితం పూలబాట కాదు, బ్రతుకుబాట. నేటి జిందగీ. విజయవాడ వరదలకు కారణం ఎవరు? బీబీసీ సౌజన్యంతో ప్రత్యేక కథనం. ధనగణనాథుని సందర్శించిన మంత్రి లోకేష్. ఆధ్యాత్మిక సమాచారంలో డీటెయిల్స్. సిపిఎం అగ్రనేత సీతారాం యేచూరి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ వివిధ ప్రాంతాల్లో శ్రద్ధాంజలి సభలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జేవి రాఘవులు, వై కమలాకర్, పి బాలకృష్ణ, వివి జవహర్లాల్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ఎకో పార్క్లో మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాకింగ్ రచ్చబండ వద్ద సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణం పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పుప్పాల కోటేశ్వరరావు, వీసం వెంకటేశ్వరరావు, అంకం బాబు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరులో కూడా సీతారాం యేచూరి మృతి పట్ల సిపిఎం ఆధ్వర్యాన సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం ఫకీరయ్య, దుర్గారావు, పండల ప్రసాద్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అనతి కాలంలోనే సిపిఎం పార్టీలో చేరి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీలో చోటు తీసుకొని అక్కడి నుంచి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరోలో తీసుకున్నారు. ఆ తర్వాత మరి 3 సార్లు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీతారాం యేచూరి గారు ఈ రోజున మన మధ్య లేకుండా పోయారు. సీతారాం యేచూరిని లేని లోటును తీర్చాలంటే గ్రామంలోని అందరూ పార్టీ సభ్యులందరూ కలిసి పేద ప్రజల కోసం పనిచేస్తేనే సీతారాం యేచూరి గారికి నిజమైన నివాళులు అర్పించినట్లని చెప్తూ మరి సీతారాం యేచూరి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆత్మకూరు గ్రామ శాఖ తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నాం. జీవితం పూలబాట. ఈమె జీవితంలో ఈ మాట వరకే కరెక్ట్. పూలు బ్రతకడానికి బాటలు వేశాయి అంతే. వీక్షిద్దాం నేటి జిందగీ. పూలకు ఆడవారికి ఎంతో అనుబంధం ఉంది. కేవలం స్వయంగా అలంకరించుకోవడానికే కాదు, ఆ పుష్పాలను జీవనోపాధికి అనుగుణంగా కూడా వీరు మార్చుకోగలరు. మంగళగిరి ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద ఉన్న ఓ పూలదండల షాపులో ఈమె పనిచేస్తున్నారు. పూలదండలు కట్టడంలో ఈమె ప్రావీణ్యత సంపాదించారు. మామూలు సాదాసీదా దండలు కాదు, రాజకీయ నాయకులు మురిసిపోయే గజమాలలు కట్టడంలో ఈమె దిట్ట. మంగళగిరి గండాలయపేటలో నివాసం ఉండే ఈ పూలమ్మికి కుటుంబం కూడా ఉంది. భర్త పూల మండపాలు కట్టే పనిలో ఉన్నాడు. ఈ పూల పెట్టుబడితోనే పిల్లల్ని చదివించుకుంటున్నారు. తెల్లవారగానే బ్రతుకు తెరువు కోసం వీరు పూలబాట పడతారు. అంత మాత్రం చేత వీరి బ్రతుకు పూలబాటలా లేదు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లతోనే బ్రతుకు వండిని నెట్టుకొస్తున్నారు. తాము అందించిన పూలమాలలతో ఎందరికో సంతోషాన్ని పంచే ఈ పనివంతిరాలి మాటల్లోనే మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. పూల వర్క్ చేస్తానండి. దండలు వేస్తాను, గజమాలు వేస్తాను, పండగలకి గజమాలు వేస్తాను, వినాయక చవితికి కానీ నవరాత్రుల్లో కానీ గజమాలు దండలు వేసుకుంటూ ఉంటాను. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నానండి ఈ వర్క్. దాసుగారి దగ్గర చేస్తున్నాను. ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్నాను ఇది వర్క్ చేసుకుంటూనే. వ్యాపారం అంతా బాగానే ఉందండి. సొంత వ్యాపారం పెట్టుకుందామంటే ఎవరు లోన్లు ఇచ్చేవాళ్ళు లేరు. ప్రభుత్వం తరఫున ఏం వచ్చింది లేదు, మాకు ఏం లేదండి. దీని మీదే బతకడం అట్లా సరిపెట్టుకుంటున్నామండి. ఏం చేస్తాను, అద్దె లేదండి. సుమారు 15 ఏళ్ళ నుంచి అద్దెగానే ఉంటున్నాను. దండలేంటి, పూల జడలు, దండలు, పెళ్లి దండలు, మన వినాయకుడికి గజమాలలు కానీ, మన ఫంక్షన్స్కి ఏమన్నా డెకరేషన్లు అట్లాంటివి కానీ అన్నీ చేస్తామండి. నవరాత్రుల్లో కూడా అమ్మవారి దండలు అవన్నీ కడతాము.
అంతా వర్క్ చేస్తాం. మన తమలపాకు దండలేంటి, పూల దండలేంటి అన్నీ ఆల్ వర్క్ చేస్తాం. మీకు తెలుసా సీతారాం ఏచూరి స్వస్థలం ఏది? సమాధానం సీతారాం ఏచూరి స్వస్థలం కాకినాడ. ఈనాటి మంచి మాట. సీతారాం ఏచూరి దేశాన్ని లోతుగా అర్థం చేసుకున్న నేత. భారతదేశ ఆలోచనకు రక్షకుడు ఆయన. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేత. మంగళగిరి బాప్టిస్టు పేట బీఎస్ఎఫ్ స్కూల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు వచ్చిన విద్యా సామాగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలుమట్ల ప్రేమ్ కుమార్, వెలగపాటి విలియం, గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయం నందు మండల అభివృద్ధి అధికారి అధ్యక్షతన సమావేశం జరిగింది. సెప్టెంబర్ 17వ తేదీ జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా అన్ని స్కూల్స్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ టాబ్లెట్స్ ఇవ్వబడతాయని తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీనివాసరావు సిటీ న్యూస్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివపార్వతి, ఎంపీడీఓ శివనారాయణ, ఎంఈఓ రాజశేఖర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ డివిజన్ అధికారి శేషగిరి రాజు, హెల్త్ ఎడ్యుకేషన్ సుధాకర్, సిహెచ్ఓ మణికుమారి, తుళ్లూరు హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు, రాయపూడి హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరు పిల్లలకి 2 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు ఉన్న అందరు పిల్లలకి ఒకే రోజుని ఈ టాబ్లెట్స్ 400 mg గ్రామ్స్ టాబ్లెట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇది మేము అందరం ఈ తుళ్లూరు మండలంలో అన్ని స్కూల్స్కి, స్కూల్ హెడ్ మాస్టర్స్, టీచర్స్కి వాళ్ళకి మేము సప్లై చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే అందరూ పిల్లలు ఆ రోజు మధ్యాహ్నం ఈ 400 mg గ్రామ్ టాబ్లెట్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. దీనివల్ల ఏంటంటే నులిపురుగులు 4-5 రకాలు ఉన్నాయి. ఏంటంటే మనం ఫీకో ఓరల్ రూట్ ట్రాన్స్మిషన్ అనమాట. ఈ పిల్లలు సరిగ్గా చేతుల హ్యాండ్ హైజీన్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఈ క్రీములు, ఈ నులిపురుగులు ఏంటంటే మట్టిలోని వాటిలోని ఉండి ఆ ఎగ్స్ మనం సరిగ్గా చేతులు కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం వల్ల వెళ్ళిపోయి అది చిన్న వర్మ్స్ కింద తయారయ్యి ఆ నులిపురుగులు పొట్టలో, మన జీర్ణకోశంలో, పొట్టలో, పెద్ద పేగుల్లో ఉంటుందన్నమాట. అది తినేసి దానివల్ల ఏంటంటే పిల్లలందరూ చాలా బలహీనత పడుతూ ఉంటారు. సరిగ్గా ఆకలి ఉండదు, కడుపు నొప్పి అని చెప్తూ ఉంటారు. తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ శివనారాయణ అధ్యక్షతన పంచాయతీ సెక్రటరీలతో సమావేశం జరిగింది. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛతే 2024 అనే కార్యక్రమం అన్ని పంచాయతీలలో కూడా 20 రకాల కార్యక్రమాలు నిర్వహించాలని, వీటిలో పారిశుద్ధ్య కార్యక్రమం మెయిన్గా ఉంటుందని మండల అభివృద్ధి అధికారి శివనారాయణ తెలిపారు. ప్రతి పంచాయత్ సెక్రటరీ, అలాగే అంగన్వాడీ వర్కర్, ఏఎన్ఎం, స్కూల్ టీచర్స్ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంట్లో జాగ్రత్తగా ఇన్వాల్వ్ అయ్యి 17వ తారీఖు నుండి అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం దీనిలో. కాబట్టి అందరూ కూడా క్రియాశీలకంగా భాగస్వామ్యమై ఆ లింక్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఫొటోస్ కానీ, ఇతర కార్యక్రమాలు అంటే ఆటల పోటీలు కానీ, లేక వ్యాసరచన, వక్తృత్వ పోటీలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఆ లింకులో అప్లోడ్ చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, వైద్య అధికారుల ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో ఉన్న పాఠశాల, కళాశాలల్లోని 19 సంవత్సరాలలోపు విద్యార్థులకు ఈ నెల 17న నులిపురుగుల టాబ్లెట్స్ వేయించనున్నారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారిని శ్రీవల్లి, సి ఇందిరా, ఎంఈఓ కాజా లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ బిళ్లలను ఆయా గ్రామాల అధికారులకు అందజేశారు.
నూతక్కి విజ్ఞాన విహార స్కూల్లో 14-15 తేదీలలో క్రీడా పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వారు సిటీ న్యూస్కు వివరించారు. సుమారు 700 మంది పైన క్రీడాకారులు ఈ 2 రోజుల పోటీల్లో కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. వీళ్ళందరూ కూడా అయితే విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ మొత్తం 11 క్షేత్రాలు ఉన్నాయి. దాంట్లో దక్షిణ మధ్య క్షేత్రం ఒకటి. ప్రతి సంవత్సరం కూడా విద్యాభారతి స్కూల్ లెవెల్ నుంచి ఆల్ ఇండియా లెవెల్ వరకు కూడా ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తుంది. గేమ్స్కి సంబంధించినటువంటి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, అలాగే అథ్లెటిక్స్ మొత్తం 3 కూడా. అయితే విద్యాభారతి ఈ క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వడం చూసినటువంటి భారత ప్రభుత్వం విద్యాభారతికి రాష్ట్ర హోదాని కల్పించింది. అంటే విద్యాభారతి అఖిల భారతీయ క్రీడాకారులు ఎవరైతే క్రీడల్లో గెలుపొందుతారో వాళ్ళందరూ కూడా భారత ప్రభుత్వం వారి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించేటువంటి అఖిల భారత పోటీల్లో కూడా పాల్గొనడానికి అర్హత సాధిస్తారన్నమాట. మీట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ విద్యాభారతి ప్రెసిడెంట్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్య నాగేశ్వరరావు గారు పాల్గొంటారు. వారితో పాటుగా సౌత్ సెంట్రల్ డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు పాల్గొంటారు. కాబట్టి 2 రోజులు ఆటల పోటీలు జరుగుతుంటాయి. విద్యార్థులందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుతున్నారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో గణేష్ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో. మంగళగిరి మెయిన్ బజార్లో సంకా బాలాజీ గుప్తా ఆధ్వర్యంలో శుక్రవారం కోట్లాది రూపాయల అలంకరణతో ధననాథుడిగా వినాయకుడు దర్శనమిచ్చాడు. ఓ రిపోర్ట్. వినాయక ఉత్సవాల్లో భాగమైన ప్రత్యేక పూజల్లో భాగంగా మంగళగిరి మెయిన్ బజార్లో ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ నేత సంకా బాలాజీ గుప్తా అండ్ బ్రదర్స్ ఏర్పాటు చేసిన ధననాథుడి పూజా కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కరెన్సీ గణపతిని 2,30,00,000 రూపాయల నోట్లతో అలంకరించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. తొలుత బాలాజీ గుప్తా స్వాగతం పలుకగా టీడీపీ నేతలు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, ఆరుద్ర భూలక్ష్మి, జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా స్థానిక వ్యాపార ప్రముఖులు కోవెలకారు శివరాం బాబాజీ వరద బాధితుల సహాయార్థం 1,00,000 రూపాయల చెక్కును నారా లోకేష్కు అందించారు. ఈ మేరకు లోకేష్ కోవెలకారును అభినందించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద గల దామర్ల ఎంక్లేవ్లో సోమల అయ్యప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నవరాత్రులలో విశేష పూజలను అందుకుంటున్నాడు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన నేడు ధనలక్ష్మి అలంకారంలో 6,66,666 రూపాయలతో అలంకరించబడి గణనాథుడు ప్రత్యేక దర్శనం ఇస్తున్నారు. భక్తులందరూ స్వామివారిని వీక్షించి కరుణ కటాక్షములు పొందవలసిందిగా తెలియజేయడమైంది. అదేవిధంగా 9వ రోజు స్వామివారి నిమజ్జనం మేళ తాళాలతో, కనక తప్పట్లతో జరుగుతోందని, అపార్ట్మెంట్లోని అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతోందని తెలియజేశారు. లక్ష్మీదేవిని అలంకరించడం జరిగింది. 6,66,666 రూపాయలతోటి చక్కగా గణపతికి డబ్బులతోటి లక్ష్మీదేవితోటి అలంకారం చేయడం జరిగింది. అంతేకాకుండా చక్కగా సువాసనీలతోటి చక్కగా సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని కూడా జరిపించడం జరుగుతున్నది. ఇలాంటి కార్యక్రమాలు జరిపించడం చేత ఇవన్నీ కూడా జయ గణేష మన దామర్ల అపార్ట్మెంట్లో ఈరోజు ధనలక్ష్మి అలంకారం కోసం 6,66,666 అలంకారం చేశామండి. అందరు భక్తుల సహకారంతో ఆదివారం నిమజ్జనం ఉందండి. అందరూ పాల్గొని కోరుచున్నామండి. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం శ్రీ స్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు జరిగాయి. ఉత్సవాల విశిష్టతను ప్రధాన పూజారి మాల్యవంత శ్రీనివాస దీక్షితులు వివరించారు. 9/2024 ఉదయం నుండి అదేవిధంగా 16/9/2024 వరకు త్రయాణిక దీక్షతోటి పవిత్రోత్సవ కార్యక్రమాలు
ప్రారంభింపబడ్డాయి. ఈరోజు ఉదయం స్వామివారికి విశేషంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, అదేవిధంగా పంచగవ్య ప్రాసన, అకల్మష హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాం. తిరిగి సాయంత్రం స్వామివారి యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా అంకురారోపణాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. రేపు ఉదయం స్వామివారి యొక్క విశేష హోమాలన్నీ కూడా ప్రారంభింపబడతాయి. అదేవిధంగా స్వామివారి పవిత్ర గ్రామోత్సవం, ఆ తరువాత స్వామివారికి విశేషంగా హోమాలు, అగ్నిమదన ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. రేపు సాయంత్రం స్వామివారికి విశేషంగా పవిత్ర శయనాధివాసం కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం విశేషంగా స్వామివారికి శాంతి హోమాలు, సాయంత్రం మహాశాంతి హోమాలు, ఉక్త హోమాలు అన్నీ కూడా జరుపుకొని ఎల్లుండి స్వామివారికి పవిత్ర సమర్పణ జరుగుతుంది. గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని దుగ్గిరాల మండల వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ప్రజలు నిర్వహిస్తున్నారు. మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమలను ఊరేగింపు నిర్వహించి తల్లి గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. వినాయక విగ్రహాల ఊరేగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు. కనక తప్పెట్లు, మంగళ వాయిద్యాలతో భక్తి గీతాలు ఆలపిస్తూ దేవతామూర్తుల వేషధారణ కళాకారుల నృత్యాలతో ఊరేగింపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుతున్నారు. దుగ్గిరాల, రేవింద్రపాడు వద్ద ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో నిమజ్జన కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు సైతం నిర్వహిస్తున్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమం సందర్భంగా దుగ్గిరాలలో ఏర్పాటు చేసినటువంటి దేవతామూర్తుల వేషధారణలు అలరించాయి. గ్రామోత్సవం అనంతరం గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా మహిళలు, ప్రజలు గణనాథునికి పూజలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రజలు ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయా వినాయక మండపాలలో కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దుగ్గిరాల పోలీసులు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించుకుని నిమజ్జన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ముగింపు పలుకుతున్నారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో గణేష్ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో. మంగళగిరి గోపాలకృష్ణ టాకీస్ వెనుగు రామాలయం వద్ద బాలగణపతి యూత్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు పోతిండి శ్రీనివాసరావు, మన్నెం శ్రీనివాసరావు, జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, చిట్టెం అవినాష్ మండపాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రతినిధులు తన్నీరు అశోక్, దామర్ల సాయి, బత్తుల శ్రీనివాస్, చింతపట్ల వెంకటేష్, వేముల వెంకటేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. థియేటర్ వెనుక మేము గత 12 సంవత్సరాలుగా ఈ వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నాం. మేము 12 సంవత్సరాల నుంచి మా బాలగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాం. అలాగే ఈ విగ్రహం నిమిత్తం మేము అన్నదానం 12 సంవత్సరాల నుంచి అన్నదానం పెడుతున్నాం. బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా విఘ్నేశ్వర స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా గత 12 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా సందులో ఉన్న భక్తులు అందరూ మాకు బాగా సహకరించి దీన్ని విజయవంతం చేస్తున్నారు. ఇలాగే సోమవారి కృపా కటాక్షాలతో మరెన్నో రోజులు మేము ఎట్లా చేస్తాం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. ఆత్మకూరు గౌడ బజార్లో వినాయక చవితి సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద గురువారం రాత్రి గణేష్ మండపం 23వ వార్షికోత్సవం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మాన్యం నాగేశ్వరరావు, కె ప్రశాంత్, మాన్యం సుబ్బారావు, గోపి, ఏడుకొండలు, నెలిమి బాబు, మోరల సురేష్, సొంటిబాబు, దేవరకొండ నవీన్, వాకా యోగి, కొండేటి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనకి బొమ్మ ఇచ్చిన దాత మాన్యం భిక్షాలరావు గారి దంపతులు, అట్లాగే కమిటీ సభ్యులు మన నెలిమి బాబు, కొండేటి జగదీష్ బాబు, గోపి, మాన్యం గోపి, ఇంకా తదితరులు కమిటీ సభ్యులతో వీళ్ళు గత 2 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మనం బొమ్మ పెట్టి 32 సంవత్సరాలు అయినా ఈ కుర్రోళ్ళ ప్రోత్సాహంతో గత 2 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. కావున ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి మళ్ళీ ఆదివారం రేపు ఊరేగింపు జరిగింది.
ఆత్మకూరు కొత్తపేటలో యువ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చవితి గణనాథుని మండపం వద్ద చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి మండపం 23వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రతినిధులు తేలు ఫిరోజ్, ఎర్రగుంట్ల మణికంఠ, ఉడతా మల్లేశ్వరరావు, కొండ ఋషి, యలమద్ది రామారావు, బిల్లా లక్ష్మీనారాయణ, చిల్లపల్లి జగదీష్, వెంగళ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సోమవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు అంగరంగ వైభవంగా కనక టప్పెట్లతో మేళ తాళాలతో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ యోగనేష్ యూత్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే యోగనేష్ యూత్ కుర్రవాళ్ళకు కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎర్రబాలెంలో వినాయక యూత్ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆరుద్ర భూలక్ష్మి, చావలి ఉల్లయ్య, పార్థసారథి, బీసీ నాయకులు శివాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. అలాగే ఈ గ్రామంలో ఏదైతే వినాయక విగ్రహం పెట్టి పూజలు నిర్వహించారో వారందరికీ స్వామివారి కృప ఉండి ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక నిమజ్జనంలో జాగ్రత్త వహించి ప్రజలందరూ కూడా వినాయకుని విగ్రహం పెట్టిన విధానానికి అందరూ కూడా బాధ్యత వహించి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.